ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనము. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను కనపరచువాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుంచి ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు, బీదను కనుకరించేవాడు ఆయనను గణపరచేవాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో బీదలను లెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు, ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం లాభం నందువలన దరిద్రులకు అన్యాయం చేయువానికి ధనవంతులకు కిచ్చువానికి నష్టమే కలుగును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22, 23 వచనాలు దరిద్రుడిని దోచుకునవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వాద్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21 వచనం తన పొరుగు వారిని తిరస్కరించడం పాపం చేయువాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుత్కారం చేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైన. లేవి కాండము 25వ అధ్యాయం 30వ వచనం పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు భేదవాడే నిరాధారుడే నీ యొద్దకు వచ్చిన యెడల నువ్వు వానికి సహాయం చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా నీతి క్రియలను జరిగించచ్చు బాధపడు వారందరికీ న్యాయం తీర్చును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం ఆశించిన దాన్ని ఆకలిగొని దానికి ఇచ్చి శ్రమపడి వాడిని తృప్తిపరిచినట్లా చీకటిలో నీ వెలుగు ప్రకాశించిన, అంధకారం నీకు మధ్యాహ్నాలు నుండును. చివరిగా ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల దేవ యేసయ్య మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బాబు మీ దరిద్రులను బీదలను బాధించకుండా ప్రభు ఉన్నట్టు శక్తిని వలన మాకు అనుగ్రహించండి. మీ కృపను మాకు దయచేయండి. మీ కృపను మమ్మల్ని పరిస్థితిపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.